హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ప్రభాస్ మరియు దీపికా పదుకునే ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కల్కి 2898 ఏడి. నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే ముందుగా కథ గురించి చెప్పాలి అంటే భవిష్యత్తులో ప్రపంచమంతా వనరులను కోల్పోయిన నిర్జీవమైన దశలో కాశీపట్నం ఒక్కటి మాత్రమే ఉంటుంది. అక్కడ సుప్రీం యాస్కిన్ కమల్ హాసన్ కాంప్లెక్స్ అనే వండర్ఫుల్ లోకాన్ని క్రియేట్ చేసుకుని ఆ ప్రాంతాన్ని లీడ్ చేస్తాడు. కాంప్లెక్స్ కింద భూమి మీద ప్రజలు కష్టపడుతూ బాధలతో బ్రతుకుతూ ఉంటారు. దీంతో అక్కడే ఉండే భైరవకి కాంప్లెక్స్లోకి వెళ్ళి బతకాలని బలమైన కోరిక ఉంటుంది. దానికోసం భైరవ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మళ్ళీ 6000 సంవత్సరాల తర్వాత కల్కి రాబోతున్నాడని సుప్రీం యాస్కిన్ మనుషులకు అర్థం అవుతుంది. దీంతో సుమతి కడుపులోని దేవుణ్ణి కాపాడడానికి అశ్వత్థామ వస్తాడు. దానికి భైరవ అడ్డుపడుతూ ఉంటాడు. మరి ఈ క్రమంలో జరిగిన సంఘటనలు ఏమిటి, అసలు భైరవ ఎవరు, ఇంతకీ సుప్రీం యాస్కిన్ మోటివ్ ఏమిటి, చివరికి సుమతిని అశ్వత్థామ సేవ్ చేశాడా లేదా అనేదే మిగిలిన కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ ఏదైనా ఉంది అంటే అది అద్భుతమైన విజువల్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ అని చెప్పవచ్చు. ఇక వీటితో పాటుగా భైరవగా చేసిన ప్రభాస్, అశ్వత్థామ పాత్రలో చేసిన అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్ పాత్రలో చేసిన కమల్ హాసన్ వీరందరూ నటించారని చెప్పడం కంటే ఆ పాత్రలో జీవించారనే చెప్పవచ్చు. ఇక భైరవ పాత్రలోని షేడ్స్ను ప్రభాస్ చాలా బాగా పలికించాడు. ప్రభాస్ అమితాబ్ బచ్చన్ వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు కూడా చాలా బాగున్నాయి. తన పాత్రకు ప్రభాస్ ప్రాణం పోశాడనే చెప్పవచ్చు. మొత్తానికి ప్రభాస్ తన లుక్స్ అండ్ యాక్షన్తో ఈ సినిమాకి హైలైట్గా నిలిచాడని చెప్పవచ్చు. ఇక ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది కథ అనే చెప్పాలి. ఈ కల్కి కథ 3 ప్రపంచాల మధ్య సాగుతుంది. పైగా భవిష్యత్తులో ప్రపంచమంతా వనరులను కోల్పోయిన నిర్జీవమైన దశలో కాశీ పట్టణాన్ని చూపించిన విధానం కూడా చాలా ఆలోచనాత్మకంగా ఉంది. అదేవిధంగా సర్వమత శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబాలను చూపించిన విధానం కూడా చాలా బాగుంది. ఇక అన్ని వనరులు కలిగి ఆకాశంలో కిలోమీటర్ మేర ఉండేలా కాంప్లెక్స్ను వండర్ఫుల్గా డిజైన్ చేశారు. మొత్తానికి గుడ్ క్లైమాక్స్తో పాటు ప్రతి నేపథ్యాన్ని, ప్రతి పాత్రను దర్శకుడు నాగశ్విన్ చాలా బాగా తీర్చిదిద్దారని చెప్పవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కల్కి 2898 ఏడి కథ నేపథ్యంలో డెప్త్ ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్లోని చాలా సన్నివేశాలు స్లోగా సాగుతాయి. అలాగే మెయిన్ ప్లాట్లోని మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ప్రధాన కాన్ఫ్లిక్ట్ను కూడా ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్గా అనిపిస్తాయి. శంబాలా రెబల్స్ రేపటి కోసం చేస్తున్న యుద్ధంలోని ఎమోషన్స్ను ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేదని అనిపించింది. అదేవిధంగా భైరవ పాత్రను క్లైమాక్స్లో చూపించిన విధంగా ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని ఎలివేషన్స్ పెట్టి ఉంటే ఇంకా బాగుండేదని చెప్పవచ్చు. ఇక టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుందని చెప్పవచ్చు. సంతోష్ నారాయణ్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా జోర్జే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని చెప్పవచ్చు. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామ్యాన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే పురాణాలను భవిష్యత్తును కలుపుతూ హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం యూనిక్ స్టోరీ థీమ్తో బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్తో చాలా బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఫుల్ కిక్ ఇస్తుందని చెప్పవచ్చు. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు అమితాబ్ బచ్చన్ యాక్షన్, కమల్ డిఫరెంట్ లుక్ మరియు కథలోని యాక్షన్ అండ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పవచ్చు. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5.